గౌరవనీయులు మండలి నాగేశ్వరరావు గారు, ప్రపంచంలో అత్యున్నతమైన మేధావులు ఎవరు అని కొలంబియా యూనివర్సిటీ ఒక రీసెర్చ్ నిర్వహించింది. ప్రపంచం మొత్తంలో ఒక 100 మందిని తేల్చింది. మళ్ళీ ప్రపంచం మొత్తంలో ఈ 100 మందిలో ఎవరు అని మళ్ళీ పరిశోధిస్తే మళ్ళీ ఒక 5 తేల్చింది. మళ్ళీ 5లో మొదటి వాడు ఎవరిని పరిశీలిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ అంబేద్కర్ బ్రతుకున్నప్పుడే కాదు, చనిపోయినప్పుడు నిర్లక్ష్యం వహిస్తున్నాడు. ఎందుకంటే ఇవాళ నోబెల్ బహుమతిని ఒక వ్యక్తి చారిటీలో ఒక 80 లక్షల మందిని విముక్తి చేసిన ఆయన ఇచ్చాడు. భారతదేశంలో ఇవాళ 22 కోట్ల మంది అస్పృశ్యుల్ని విముక్తి చేసిన అంబేద్కర్ ఆ నోబెల్ బహుమతి ప్రపంచంలో ఏ కోణం చూసినా ప్రపంచ శాంతి బహుమతి, ప్రపంచ శాంతి నోబెల్ బహుమతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అన్ని కోణాల నుంచి ఆయన అడుగుతుంది. ప్రపంచ శాంతి బహుమతిని ఒబామా ఇచ్చారు. ఒబామా రాజ్యానికి వచ్చిన తర్వాత అమెరికా చేస్తున్న దాడులు మనం చూస్తున్నాం. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో ఆయన పుట్టక ముందు ముస్లింలు, హిందువులు ఒక మతోన్మాద చర్యగా ఓచుకోత పెట్టుకున్నటువంటి దశ నుంచి భారతదేశాన్ని రక్షించి భారతదేశంలో ఉన్న అస్పృశ్యులకు 1932లోనే మతం మారే హక్కునిచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అస్పృశ్యులకు 17 ఆర్టికల్ ద్వారా అస్పృశ్యత నుండి ముక్తి పొందేటటువంటి ఆర్టికల్ నుంచి వ్యక్తి జాతికి నిర్మూలన చట్టాన్ని తీసుకొచ్చి స్త్రీలు గర్భవతులైతే ఆ గర్భవతులైతే 3 నెలలు చదవాలని భారతదేశంలో ఉన్న అందరు స్త్రీలకి ఉద్యోగ వసతిని కల్పించి వాళ్ళకి 3 నెలలు సెలవిప్పించి వాళ్ళకి పురుషులతో సమానంగా వేతనాలు తీసుకొచ్చి భారతదేశంలో శాంతి బహుమతి ప్రపంచంలో ఎవరికన్నా ఇవ్వదగిన వాడు ఉంటే నోబెల్ శాంతి బహుమతి అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచం మొత్తంలో సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్, కార్ల్ మార్క్స్ ఈ నలుగురు చాలా గొప్పవాళ్ళుగా కీర్తింపబడ్డారు. వాళ్ళ మీద ఎన్నో పరిశోధనలు జరిగినాయి. వాళ్ళ మార్పు కూడా ప్రపంచంలో వచ్చింది. సోక్రటీస్ ఛాలెంజ్ చేస్తే విశ్వమిస్తే ఆయన చనిపోయాడు. డాక్టర్ అంబేద్కర్కి ఆయన బతుకున్న కాలంలో హిందూ సమాజం, అక్కడ ఉన్న సమాజం అనేక సార్లు విశ్వసించింది. ఆయన తిరిగి సోక్రటీస్ విశ్వసిస్తే చనిపోయాడు. అంబేద్కర్ విశ్వసిస్తే విషయాన్ని జీవించుకొని ఈ సమాజానికి విషయాన్ని విరుగుడు చెప్పేటువంటి ఒక ఔషధాన్ని ఒక విషయానికి విరుగుడు ఇచ్చి భారతదేశంలో రక్తపాతం ఎందుకు జరుగుతుంది, భారతదేశంలో ఒక మనిషి మరొక మనిషి ఎందుకు అణిచివేస్తున్నారు అంటే ఈ దేశంలో విచ్ఛిన్నమైన సమాజం ఉంది. బ్రాహ్మణస్య ఉపమాసి బాహు రాజన్యకృత అభుగతస్య ద్వైస్య శూద్రో అజాయత బ్రహ్మముఖి నుంచి బ్రాహ్మణుడు పుట్టిరి, చేతు నుంచి క్షత్రియులు పుట్టిరి, గురువు నుంచి వైశ్యులు పుట్టిరి, పాదం నుంచి శుద్ధులు పుట్టిరి అనే మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. మనుషులు నుంచే పుడతారు. ఒక స్త్రీకి ఒక పురుషుడికి మనిషి పుడతాడు. మానవ సమాజ పరిణామం మొత్తం మానవుడు పుట్టడం ద్వారానే జరిగింది. ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఒకటే, ఒక భారతదేశంలో ఉన్న మానవులే కాదని చెప్పి భారతదేశం నుంచి ఇంగ్లాండ్ వెళ్ళి డాక్టరేట్ తీసుకొని, అమెరికా వెళ్ళి డాక్టరేట్ తీసుకొని, జర్మనీ వెళ్ళి డాక్టరేట్ తీసుకొని పరిశోధన రంగంలో, మేధో రంగంలో ఎవరికంటే భారతీయులు 33 కోట్ల మంది భారతీయులలో మొదటి వాడిగా నిలబడ్డాడు. ఆ రోజున 1913-14 మధ్యలో ప్రపంచంలో అప్పటికే యూనివర్సిటీస్ పరిశోధనలు చేస్తున్న హ్యూమానిటీస్ మానవ పరిణామ శాస్త్రం మీద పరిశోధనలు చేస్తున్న సందర్భంలో అమెరికాలో కులము పుట్టుగా దాని పుట్టుపూర్వ ఉత్తరాలు అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి సెమినార్ జరిగినప్పుడు ఆ సెమినార్లో పుట్టింది మరొక మరణిస్తుందని తేల్చి ప్రపంచానికి
ఎల్లల్ని భారతదేశ ఎల్లలు చెప్పేసి మేధస్సుకి జ్ఞానానికి ఎల్లలు ప్రపంచ మానవులందరూ ఒక్కడని సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, మార్క్స్ శాస్త్రం నిలబడి భారతదేశంలో ఒక వ్యక్తివాడు ప్రపంచాన్ని మార్చగలిగిన సూత్రాలు ఇచ్చేవాడు. భారతదేశంలో ఒక వ్యక్తివాడు మానవతా పూర్ణమైన వాడు. భారతదేశంలో ఒక వ్యక్తివాడు అక్షరంతో ప్రపంచాన్ని మార్చేవాడు. భారతదేశంలో ఒక వ్యక్తివాడు రక్తదానాన్ని ఆపి శాంతిని నిర్మించేవాడు అని చెప్పినటువంటి వాడు డాక్టర్ బిఆర్. కృష్ణ అంటే దోహదం చాలా మంది మామూలుగా ఆయన చూస్తున్నారు. ఆయన దోహదం లంబాడీ నుంచి పుట్టినవాడు. నాయక్స్ ఈ దేశంలో ట్రైబల్స్ అంటే భారతదేశాన్ని నిర్మించిన వాళ్ళని అంబేద్కర్ మొట్టమొదటిసారిగా ఈ దేశాన్ని నిర్మించిన వాళ్ళు ఎవరు? దళితులు, ఎస్సీలు, ఎస్టీలు. వాళ్ళిద్దరికి కలిపి ఆయన అంతకుముందు 17 ఆర్టికల్ తీసుకొచ్చాడు. ఇవాళ లంబాడీ నాయకుల యొక్క స్లోగన్ ఆయన కొట్టిన డబ్బు భారతదేశ గుండెలు చలవించేటట్టుగా ఇవాళ నాయకుడు మన ముందు నిలబడ్డాడు. నువ్వు నేను ఒకటే సోదరా, నేను పదవులకి నెట్టుకుంటా, నువ్వు ఊరు వైపు నెట్టుకుంటావు. అదే మన శక్తిపల్లిలో పుట్టి మన కోసం 16 సార్లు అరెస్ట్ అయినటువంటి మన చిత్తపల్లి ప్రసాద్ చెప్తున్నాడు, నువ్వు నేను వేరేగాడు, మనందరం ఒకటే అనేటటువంటి. భారతదేశంలో అమెరికా రాకముందు బ్రాహ్మణులు మేము ఒక్కడే చదువుకుంటున్నాం, మేము ఒక్కడే చదవగలం, అధ్యాపనంటే యజ్ఞం యజ్ఞం కదా. ఎవరైతే యజ్ఞోపవీతం వేసుకుంటాడో వాడే గొప్ప చదవాలి అంటే పాపం ఆయన ఫస్ట్ టైం ఏన్షియంట్ ఇండియన్ కామర్స్ అనే డాక్టరేట్ తీసుకున్నప్పుడు లండన్లో 1915లో ఆయన డాక్టరేట్ ఇస్తున్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి ప్రొఫెసరు ఒకటే చెప్పాడు, భారతదేశంలో జంజాలు వేసుకున్న వాడికి ఎవరికి డాక్టరేట్ రాలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ శిష్యుడిగా నెప్పబడ్డాడు. కొన్ని వందల సంవత్సరాలు ఆయన గ్రూప్ ఏముంది, ఎవరెట్లను నిమ్మకడం, అక్షరాలు నేర్చుకుని ఎవరికి అర్థం కాకుండా సంస్కృత భాషలో మేమే పండితులు అంటే ABCDFGH 26 అక్షరాలతో ప్రపంచ జ్ఞానాన్ని 1,00,000 పేజీలో రాసి మానవ జ్ఞాన సంపూర్ణమైనటువంటి భాషకు జ్ఞానానికి సంబంధం లేదు. ఏ భాషకు జ్ఞానాన్ని ఉపయోగించలేదు. సంస్కృతంలో ఇంకా మూఢాచారాలు ఉన్నాయి. అది మానవులకు పనికొచ్చే భాషలను కాల్చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి డాక్టర్ ఏమవుతారండి. ఈ రోజున మహాత్మా ఫూలే నగర్ లో విజ్ఞాన మందిరంలో మన సభ జరుగుతుంది. ఈ సభకు విలేకరులు వచ్చారు. వారికి వాళ్ళ సందేశం కావాలి, ప్రపంచానికి అందిస్తారు వాళ్ళ సందేశం, అక్షరాలను మోసుకెళ్ళాలి. నేను ఈ సభను ఉద్దేశించి 3 విషయాలు ప్రపంచానికి చెప్తున్నాను. భారతదేశంలో అనేక ఇమేజెస్కి, రాముడికి, కృష్ణుడికి, పరశురాముడికి, రాధకి, సీతకి, ఆంజనేయుడికి సిమెంట్ అంతా తగలబెట్టేసాం. వాడు ఊహలు. కానీ భారతదేశానికి రాజ్యాంగం రచించిన వాడి 150 అడుగుల వల్ల చైనా, టిబెట్, థాయిలాండ్, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ ప్రపంచ దేశాలని ఒక మానవుడు ప్రపంచాన్ని మార్చగలిగిన మానవుడికి విగ్రహం వేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ మరియు 150 భారతదేశంలో మీద PhD జరిగిన విగ్రహాలు మీద ఎక్కువ విగ్రహాలు ఉత్తరాదిలో రాముడి విగ్రహం ఉంది. రాముడి విగ్రహంలో రాముడు, సీత, లక్ష్మణుడు ఆంజనేయుడి కాళ్ళ దగ్గర ఆయన అర్థం చేస్తూ ఉంటాడు. సీత తలచుకొని లక్ష్మణుడు అన్న ఏం చెప్తావు చేస్తూ ఒక థీమ్ ఆఫ్ ద స్లాబ్ సిద్ధం. సీతేమో ఈ మీద నాకు అనుమానం ఉందంటే ఆ వాడులో, లక్ష్మణుడేమో అరే బంగారు ఏంటి చేస్తాం గేట్ వదిలిన కాపలాగా అయితే వాడికి ఏమి దాటి ఇంకొకటి వచ్చి ఎత్తుకెళ్ళిపోవడం. ఈ ఆంజనేయుడేమో ఎత్తుకెళ్ళాం కాదు. ఇది సింపుల్. మా కుటుంబంలో సంబంధించిన అంటే ప్రతి వారికి ఒక కళ ఉంటుంది, దాన్ని లేపు పెడతారు. కాబట్టి ఆంజనేయుడు కూడా ఒక బానిస ఉంది. వాళ్ళు ఎత్తుకెళ్ళిన
విగ్రహాన్ని తీసుకొస్తూ ఉండాలి. ఈ విగ్రహాలు ఆ విగ్రహాల్లో జ్ఞానం వచ్చిందా? ఎవరిని ధర్మం ఉందట. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర వల్ల జ్ఞానం వస్తుంది. ఆయన ఏదైతే చూపారు పార్లమెంట్ లో భారతదేశంలో ఉన్నటువంటి అస్పృశ్యులు అంతరాంతరమైనటువంటి చట్టాన్ని నిర్మూలన చట్టాన్ని 17 ఆర్టికల్స్ ద్వారా భారతదేశంలో అస్పృశ్యులు భారతదేశాన్ని నిర్మించిన వాడు వాడి ముందు ముందు మనం తాగాడుతున్న వీధుల్లో కూడా తిరగకుండా మీరు కొన్ని వేల సంవత్సరాలు ఎట్టివేశారు. వాడే మెయిన్ సమాజంలోకి వస్తే లాయర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, వాడు ప్రపంచ బోధకుడు అవుతాడు. వాడికి ఎంట్రన్స్ ఇవ్వండి. సంఖ్యలు బదాబదలైపోయినాయి. ఊరులు వారం ఊర్లో కలిసిపోయినాయి. ఇవాళ మన ముచ్చి గారు ఏసీ కాలేజీ ప్రిన్సిపల్, మన ఆర్జేడి ప్రసాద్ గారు కాలేజీ మొత్తానికి ప్రిన్సిపల్, మన మాధవరావు గారు, మన గోపాలరావు గారు, మన విద్యాసాగర్ అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు. వాళ్ళు సంస్కారం చేస్తే పట్టాలి, గ్రామాలకైనా పట్టాలి, కమ్మవారికైనా పట్టాలి, రెడ్డికైనా పట్టాలి. వాళ్ళకి ఇంటిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రక్తంతో సృష్టించారు. ఈ రోజున 64 మంది ఐఏఎస్ ఆఫీసర్లు మానవాళిక కులాలకు సంబంధించినటువంటి ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచించిన సంఖ్యలో ఈ రోజున ఎయిమ్స్ గారు ఉపన్యాసం అన్నారు. అద్భుతమైనటువంటి ఆదేశం ఆయన చేతిలో బైబిల్ ఉంది. ఈ బైబిల్ని భారతదేశం అంతా చదవచ్చు అని చెప్పి 32లో మతం మారచ్చు, అని ఇష్టమైన మతం కలవచ్చు, ఈ హిందూ మతంలో బానిసత్వంలో ఉండాల్సిన పని లేదని చట్టం తెచ్చిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది. అది రాష్ట్రం తెలుసుకొని ఉంటే, అది మత బోధకులు తెలుసుకొని ఉంటే ఇవాళ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 150 అడుగులు వేయడానికి కంచుతో కూడా వేయచ్చు. ఈ రోజున మండే నాగేశ్వరరావు గారు ఒక రైల్వే స్టేషన్ మాస్టరు, ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆయన రోజున 1000 మంది తెల్లవారుజామున వస్తే వాళ్ళకి అర్ధరాత్రిలో అట్టుబడి ఇచ్చి, పొద్దున్నే పియాట పెట్టి, మధ్యాహ్నం అన్నం పెట్టి, బ్లూ జెండాలు ఇచ్చి, గురుకు బందీ ఇచ్చి, ఒక బ్లూ అంటే నీలం, బ్లూ అంటే చైతన్యం, బ్లూ అంటే ఐక్యత, బ్లూ అంటే ఆకాశం, బ్లూ అంటే నేల, బ్లూ అంటే పంట, బ్లూ అంటే మహోన్నతమైన విషయం. ఒక బ్లూ ర్యాలీని నిర్వహించారు. మనందరం బుద్ధి చేసుకుని నేను నడవలేనని కూడా మెట్లెక్కి కొద్ది నొప్పి చేసి అయినప్పుడు కూడా మళ్ళీ నడుపుతామని ఉత్సాహం ఏ కాలంటే అలగారిపోయిందో, ఏ కాలంటే అలగొక్కబడి ఉందో ఆ కాలంలో హద్దులు, సముద్రాలు, నదులు పక్కింపజేయగా ఈ చైతన్యం అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేల సంవత్సరాలు అనాథ ప్రజల్లో తీసుకొచ్చారు. Politics and social cultural evolution also. ఆయన విగ్రహాన్ని 150 అడుగులు వేయడానికి 25 ఎకరాలు. 25 ఎకరాలు చంద్రబాబు గారిని పోయాం. ఆయన కళ్ళు పుచ్చుకొని సైన్ చేసి సూత్రుడు పాపం ఆయన ఇవాళ ముఖ్యమంత్రి కావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అర్హుడు. ఆయన ఇవాళ ఎంఏ చదవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి విద్య. ముఖ్యమంత్రులు చిన్న చిన్న పాత్రలే. మన హరిశ్చంద్రుడు 1వ చంద్రుడు, 2వ చంద్రుడు, 3వ మన రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు, అది పోయాడు, ఆయన పోయాడు. మళ్ళీ పాత్ర రావడానికి ఇంకొకటి వచ్చింది. ఇంకొకటి అంత ముందు బ్రహ్మానంద రెడ్డి, సంజయ్ రెడ్డి, ఏ రెడ్డి పెట్టి ఆ రెడ్డి వచ్చాడు, పోయాడు. ఈ రెడ్డిలందరూ తెలుసుకోవాలి ఏంటంటే అసలు రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి కావడానికి అంబేద్కర్ ఓట్లు ఒకే కాదు. భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అందరికీ ఓట్లు లేదు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో నెహ్రూ, గాంధీ, తిలక్, పటేల్ అందరూ అమ్మో మామూలు ప్రజలకు ఓట్లకు ఇస్తే వాళ్ళు తెలియకుంటారు, వాళ్ళకి అసలు ఓటు అంటే ఏం తెలుసు అన్నారు. వాళ్ళు బంగారం పెట్టుకుంటే వాళ్ళ పెట్టుకోవడం రాదన్నారు. ఇవాళ బంగారం ఉద్దెచ్చింది. ఇవాళ ముస్లింలు, ఇవాళ మీరు దద్దోజనాలు, చక్కెర పొంగళ్ళు, చిట్టిగారులు, ఒడియాలు 5 నిమిషాలు ఆడడానికి మళ్ళీ అల్లం, బెల్లం 8 రోజుల్లో నేతిగా అలవేపి మొఘల్ సామ్రాజ్యం వచ్చిన తర్వాత అందులో మాంసం వేసి ఆ మాంసంతో తింటేనే యుద్ధం చేయాలి.
కొట్టుకుని వాడే చేస్తే ఈడే ఇంకోటి దేవతలకి ఓం దాదా చక్రవర్తి చక్రి అంటే అప్పుడు చేస్తారు గారు రాశారు. బంగారు నాణ్యములు పసాలకెక్కించి మరొక కురువింద మండలను కుంచాల కల్పించి గుర్రాల ముక్కుల విస్తరించి పదునెనిమిది విజయరంభావరించి గంగ జలముల నెత్తుడి గట్టి గది కలిగి మామూలు గదిని కదిలిపోయింది. దేశంలో ఉన్న బంగారం ఏంటి అని ఇక్కడ రెండు కత్తులతో తిప్పేసి ఎత్తుకెళ్ళిపోతుంది వీళ్ళు. ఓం దాదా దేశంతో ఎవరికో అంబేద్కర్ వచ్చి వాళ్ళకి కట్టివ్వండి, వాళ్ళ సైన్యంలో తెలుసుకోండి, భారతదేశానికి ఎప్పుడుగా ఓడిపోదని చెప్పి మా రుజువులో పుట్టిన ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక సైనికుడుగా, ఒక పోలీసుగా, ఒక రాజకీయవేత్తగా భారతదేశాన్ని అమెరికా వాడు జయించలేడు, పాకిస్తాన్ వాడు జయించాడు, ఎవరు జయించాడు? పాత్రలే విగ్రహాలు పూజించుకున్నారు. సైన్యాలుగా రూపొందం పోలీసులు, డిఎస్పీలు, సిఐలు, ఇంజన్లు, ఎన్సీసీలు మొత్తం ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేవాడే నీ శక్తిని సామర్థ్యాన్ని చెప్పి నీ మంచి సమాజంలో ఉండే ఒక సైనికుడిగా నేను తీర్చింది. మన ముందు విలేకరులు కూర్చోనున్నారు. ఎందుకు ఈ 160 అడుగులు అనే ప్రశ్న మనలోనే కూడా విగ్రహారాధన కాదా? ఎంతో మంది పిల్లలు ఆర్ట్స్లో పాపం ఒక చిన్న ఒక యాపిల్ తింటారు, ఒక యాపిల్స్ కాయ, ఒక సీతాఫలం కాయ నా డాడీ బ్రతుకు తినకపోతుంటే, ఒక హార్లిక్స్ తాగినటువంటి పిల్లలు ఈ రోజుల్లో కొట్టుకున్నాడుతుంటే, ఒక పెట్టి మీద ముగ్గురిని పండబెట్టినటువంటి ఈ దేశంలో ఒక హాస్పిటల్లో మగ్గుతూ ఉంటే స్వామి తెప్పోత్సవాల కోసం కోట్ల రూపాయలు దేశంలో పడిన పులన్నీ రాలే ఆయన వాడికి పుష్పోత్సవం అంటే ఈ మోముఖ్య నమ్మకాలే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇటువంటి శాస్త్రీయ జ్ఞానం కావాలి, మనిషికి శాస్త్రీయ జ్ఞానం కావాలి, మతలోకి కాదు. ఏంటి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు మీకు తెలుసా? యేసుక్రీస్తు మాట్లాడినాడు, మీరేం తెలుసుకున్నారో మీకు తెలుసు. వెంకటేశ్వర స్వామికి ఏంటి, వాళ్ళ చాలా ఏంటి, మన ఒక పురోహితులు ఏంటి, సుప్రభాతాలు ఏంటి, రాముడు కొనుక్కుంటే లెగవడానికి వాడికి మనసు లేని పరిస్థితుల్లో, తుఫాను వస్తే కొన్ని వందల వేల పురుషులు మునిగిపోతున్న పరిస్థితుల్లో ఒక వృద్ధాప్య పెన్షన్ ని భార్యకుందని భర్తకుందని భార్యకి తీసేసి ఎనటి బడ్జెట్తోనే మాయలు మంత్రాలు చేసి అదే బడ్జెట్ తో 1000 రూపాయలు చెప్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి దేశంలో, భారతను అబద్ధాడుతున్నటువంటి దేశంలో, అమృతాలు ఆడుతున్నటువంటి దేశంలో మనుషుల్ని మొత్తం కోసం దేవుడికి దద్దోజనాలు చక్ర పంపడం ఇచ్చాడు. మాకు 25 ఎకరాల వృద్ధాశ్రమానికి, పరిశోధన కేంద్రానికి, ప్రెస్ కి, గల్ఫ్ మీడియా సెంటర్ కి, మా వాళ్ళు ఏమైనా పడిపోతే వైద్య సేవకి 25 ఎకరాల భూమి అడిగితే దేవుడికి 50 ఎకరాలు ఇచ్చేటటువంటి ప్రభుత్వం మాకు 25 ఎకరాలు ఇవ్వలేదా? ఇవ్వాల్సిందే. 30 రోజుల్లో ప్రజలైనటువంటిది వితిన్ 30 days చంద్రబాబు గారికి నేను ఇస్తున్నా, 30 రోజుల లోపల మీరు 25 ఎకరాలు ఎందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నవ్యాంగా విడిపోయింది. ఎవరు రాసినందుకు విడిపోయింది? ఎవరి రాజ్యాంగం యొక్క హక్కు ద్వారా విడిపోయింది? మీరు ఉద్దంటున్నా ఎందుకు విడిపోయింది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు, చిన్న రాష్ట్రాల ద్వారా మాత్రమే పరిపాలన దళితుల దగ్గరికి వెళ్ళిద్ది, బహుజనుల దగ్గరికి వెళ్ళిద్ది. ఈ 2 రాష్ట్రాలు ఆయన వల్ల ఏర్పడ్డాయి. నిజానికి నవ్యాంధ్ర అంతా ఎవరు? 22% దళితులు, ఎస్సీలు, ఎస్టీ. మా నాయకుడు మా బావగారు అవుతాడు, నేను ఎస్టీలో మంది తీసుకున్నాను. కమాలు కూడా మా మావలే అవుతారు, ఒక అమ్మాయిని పెట్టేస్తున్నాను. అమ్మాయి మా చెప్పాడు అంబేద్కర్ అన్ని కులాలు చేసుకుని అందరూ బంధువులు అవుతారు. నేను ఎస్టీ చేసుకున్నాడు, 2 3 కాపులు చేసుకున్నాడు, 3వ కంసాలు చేసుకున్నాడు, 4వ కంసాలను చేసుకున్నాడు, పిల్లవాడు కంబారమ్మని చేసుకున్నాడు, ఇంకో పిల్లవాడు వయసులో అమ్మాయిని చేసుకున్నాడు. ఇప్పుడు
నా మేము అందరం కలిసి అడుగుతున్నాం, మా బావలు బాబులు అందరం కలిసి అడుగుతున్నాం. భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించిన వాడికి 25 ఎకరాలు ఇవ్వడం అవసరం కాదా? మీరందరూ పెట్టి చెప్పాలి చట్టంలో. చెప్తాను. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గాంధీ నేను రామన్నా అప్పుడు అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో నాకు చేయాలంటే ఈ దేశంలో ఓటు హక్కు ఇచ్చారు. ఈ ఓటు హక్కు ద్వారా మా వాళ్ళని మేమే ఎన్నుకునే అవకాశం మాకు కల్పించండి. మా ప్రజలు ఓట్లు కొంటారు, సహాయ కొంటారు, ముందు కొంటారు, రూపాయి కొంటారు, బంగారం కొంటారు, మాటలతో కొంటారు. కొన్ని వేల సంవత్సరాలు గురికి దూరంగా ఉన్న వాడికి మాట అర్థం చేసుకోలేడు, మీ పాటలు అర్థం చేసుకోలేడు, వర్గాలు అర్థం చేసుకోలేడు. మా వాళ్ళని మేమే ఎన్నుకునేటువంటి ఒక హిందూ ఆయన కమ్యూనల్ మా వాళ్ళు మేమే ఎన్నుకునేటువంటి అవకాశం ఇవ్వని వెంకటనాథుతో డిస్కస్ చేశారు. వెంటనే సప్పుడు తీర్మానం అన్ని జరిగి దళితుల నాయకుల్ని దళితులే ఎన్నుకుంటారు, దళిత అభ్యర్థుల్ని అని లండన్ నుంచి వచ్చింది. అప్పుడు నేను ఎమ్మెల్యే, న్యూసర్ ఎమ్మెల్యే, పెద్దరావు ఎమ్మెల్యే, నాకు అందరూ అయ్యేవాడు. ఎందుకు అవన్నీ మనం ఎన్నుకుంటారు. వెంటనే ఎర్రవాడలో గాంధీ ఆమరణ నిరాహార దీక్ష పెట్టాడు. ఎవడో వాళ్ళు ఎన్నుకోవడానికి లేదు, దళితులు సామాన్యం కాదు. పూర్వం రాజ్యాలు వెళ్ళేవాడు, పల్నాడు రాజ్యం వెళ్ళేవాడు, కృష్ణదేవరాయలు దళితుడే, భారతదేశంలో నాగులు దళితుడే, యక్షులు దళితుడే, పురుషులు దళితుడే. వాడు ఆయుధాలు తీసుకోగలిగినటువంటి వాడు రాజధాని నాయకుడిగా వస్తే పార్లమెంట్ అసెంబ్లీకి బతకం వాడు కామెంటరీగా ఉండాలంటే మన అభ్యర్థులే కావాలని ఆమరణ నిరాహార దీక్ష దళితులు హక్కుని కావాల్సిన గాంధీకి మరి ఖర్చులు పెట్టి కోట్ల రూపాయలు మీరు ఇచ్చారే. మానవ హక్కుల్ని కాపాడిన, హ్యూమన్ రైట్స్ కాపాడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు ఇవ్వదు అని చెప్పి ఈ సమాజం నుంచి మిమ్మల్ని నుంచి మాట్లాడండి. మాట్లాడండి, చాలా విషయాలు చెప్పాలి. ఎస్సీలు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకో పార్టీ వాళ్ళు కానీ ఎస్సీలో తలగల వాడికి ఎవరికి సీట్ ఇవ్వరు, తలలేని వాడికి సీట్ మొండానికి చూపిస్తారు, వీళ్ళు తలపెట్టి గెలిపిస్తారు. మళ్ళీ ఎన్నికలు అయినా కాలు తీసేస్తారు. వాడు మంది వైపు తిరుగుతూ ఉంటాడు, కాళ్ళని దండం పెట్టుకుంటారు. ఎక్కడ చంద్రబాబు చూసి తలగల వాడికి గెలిపించాలంటే అంబేద్కర్ ఏం చెప్పాడు? దళిత అభ్యర్థులు దళితులే గెలిపించుకునేటువంటి ఒక అవకాశం రావాలి అని చెప్పి ఆ రోజు చెప్పాడు. గాంధీ దానికి కావాలి. అందుకని నేను బాపట్లో నిలబడ్డప్పుడు ఎస్సీ మాదిగ మిగిలిన కులాలన్నీ 23,500 ఓట్లు వేసినప్పటికి కూడా అక్కడ కులాలన్నీ నన్ను ఓడించినటువంటి మొత్తం ఆ పద్ధతిలో చూసుకుంటే నేను ఎప్పుడూ అసెంబ్లీకి దళితులందరూ ఓటు వేయాలనేటువంటి అంబేద్కర్ చెప్పిన పద్ధతిలో అయితే నేను ఎప్పుడూ అసెంబ్లీకి వెళ్ళేవాడిని. నేనే కాదు, చాలా మంది నాయకులు వెళ్ళేవాడు. దాన్ని చెప్పబట్టినవాడు, రాజకీయ హక్కులను చెప్పబట్టినవాడు మహాత్మా గాంధీ. ఆ మహాత్మా గాంధీకి మీరు ఖర్చుకి కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఆ మహాత్మా గాంధీకి ఆంజనేయుడిగా పనిచేసిన పటేల్ విగ్రహాన్ని 250 కిలోమీటర్లు 250 అడుగులు భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించి ముస్లింల్ని, క్రైస్తవుల్ని, బౌద్ధుల్ని, సిక్కుల్ని, అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని రక్తపాతం లేకుండా మానవ సంబంధాలతో కలిసి జీవించే ఒక హ్యూమన్ సమాజాన్ని, మానవత ఉద్యమాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మీడియంని నిర్మించడానికి 25 ఎకరాల భూమికి మీరు వెనకాడుతున్నారు. అందుకే ఈ రోజున బ్లూ మార్క్స్ జరిగింది. ఒక స్క్రీన్ అనుకోకుండా, ఒక ముందు సీసా అనుకోకుండా భారత ఇంగ్లాండ్ లో ఉండేటువంటి లైబ్రరీలను చదివి, సిటీ లైబ్రరీ చదివి, మ్యూజియం లైబ్రరీ చదివి, యూనివర్సిటీ లైబ్రరీ చదివి భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వాడేమో భారతదేశంలో న్యాయమూర్తిగా ఇచ్చినటువంటి ఆయన తోసేసి ఈ దేశంలో ఒక అస్పృశ్యంతో పుట్టి మెదమైనటువంటి వాడిని ఈ రోజుకి చైతన్యం
నేను అడుగుతాను.